ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. రకరకాల రోడ్ పచ్చళ్ళు చేసుకుంటున్నామండి మనం. బీట్రూట్ పచ్చడి తీయగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, బోల్డన్ ఉంటాయి కంప్లైంట్లు, కానీ టేస్టీగా ఉంటుందండి. దీంతో రుచికరమైన పచ్చడి చక్కగా చేసుకోవచ్చు మనం. జస్ట్ ముక్కలు తరగటం. దీని తాలింపు కూడా చాలా సింపుల్. మీరు ఎండాకాలమైనా సరే ఇది కనీసం 3 రోజులు నిలవ ఉంటుంది. మామూలు శీతాకాలం వర్షాకాలం అయితే ఎక్కువ చేసి పెట్టుకుంటే శుభ్రంగా 1 వీక్ ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. పిల్లలకి పెరుగన్నంలో నలుచుకోవడానికి ఎంత బాగుంటుందో. నేనైతే చపాతీల్లో కూడా తినేస్తానండి. కొంచెం కారం తక్కువగా ఉంటే రొట్టెల్లో కూడా తినేసేయచ్చు. ఎంతో బాగుంటుంది, ఈజీగానే చేసుకోవచ్చు. బీట్రూట్ శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ముక్కలు తరిగి పెట్టుకోండి. ఇదిగో దీంట్లో వెల్లుల్లిపాయలు డెఫినెట్గా వేయాలండి. ఒక మూకుడు పెడదాం ముందు. దీనికి ఒక స్పూను నూనె వేసి మొదట చింతపండు నానబెట్టడం చేయకూడదు. మామూలుగా మనం పచ్చళ్ళకి ఏం చేస్తాము, చింతపండు కొంచెం తడుపుతాము లేదా కాస్త నీటిలో నానబెడతాం. దీనికి నూనెలోకే చింతపండు వెళ్ళిపోతుంది, అందుకని నిలవ ఉంటుంది. మనం తడిసిన చింతపండు పెట్టి పచ్చిమిరపకాయలు వేసి కొత్తిమీర వేసి నిలవ ఉండు అని అడగకూడదు. దానికి ఏం వేయాలో అదే వేసి ఏం చేయాలో అదే చేసి అప్పుడు నిలవ పెట్టుకోవాలి దాన్ని. ఒక 5-6 వెల్లుల్లి గర్భాలు ఒలిచి పెట్టాను. నూనె కాగిపోయింది. ఇందులో ఇంకా వేరే దినుసులు వ్యవహారాలు ఏం లేవండి. ఓ స్పూను జీలకర్ర వేగిపోయాక మనకి కొంచెం ఈ బీట్రూట్కి మిరపకాయలు ఎక్కువ పడతాయండి. ఒక 15 అయినా, ఒక ఇంత దుంప అనుకుందాం, ఒక 12 నుంచి 15 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈజీగా ఉంటుందని నేను చిన్న ముక్కలు చేశాను అంతే. దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసేద్దాం. తర్వాత చింతపండు మనం ఇందులో ఎంత వేయచ్చు, ఒక చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు పడుతుంది. దీన్ని కొద్దిగా విడదీసాను, అది కూడా ఇందులో వేసి వేయించేసేద్దాం. యాక్చువల్గా బీట్రూట్ కూడా ఇందులోనే వేయచ్చండి, కానీ అంత బాగా అవటం లేదని నేను విడిగా వేయడం మొదలుపెట్టాను. ఈ వేగిన పోపుని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇంకొక స్పూను నూనె వేసి కాస్త పసుపు వేద్దాము. ఈ బీట్రూట్ ముక్కల్ని నూనెలో వేసేద్దాం. దీని మీద కొద్దిగా అంత ఉప్పు చల్లితే, రాళ్ళ ఉప్పు వేసుకునే అలవాటు ఉంటే చక్కగా వేసుకోండి, అదే మంచిది. ఉప్పు చల్లి దీన్ని మూత పెట్టేస్తే ఈ ముక్కలు మగ్గిపోతాయి. ఇవి వేగే లోపల మనం నిదానంగా తాలింపు అవి నూరేసుకోవచ్చు. ఇది రోట్లోనే కాదండి, మిక్సీలో వేసుకున్నా కూడా శుద్ధగా రుబ్బేసినా ఇది బాగానే ఉంటుంది. ముక్కలు మగ్గిపోయినాయి. వీటిని కొద్దిగా చల్లారి పెట్టడం, ఇది రుబ్బేసుకోవటం, తర్వాత అది వేసి తొక్కేసేయటం. ఇంచుమించుగా మనం వేసిన నూనె పైకి రావడానికి ట్రై చేస్తుంది చూడండి. నూనె కనపడుతుంది కదా, ఈ నూనె పైకి వచ్చేదాకా మగ్గబెడితే పచ్చడి నిలవ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది, పచ్చిదనం లేకుండా ఉంటుంది. ఇవి చల్లారే లోపల మనం తాలింపుని నూరేసుకుందాము. మీరు మిక్సీలో వేసేటట్టయితే మొత్తం ఒకసారి వేసేసుకోవచ్చు కూడా. కారం మనం చింతపండు, ఎండుమిర్చి దంచేసుకున్నాక ఈ బీట్రూట్ ముక్కలు కూడా ఇందులో వేసేసేద్దాము. ముక్కలు తక్కువ. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, కొంచెం ఉప్పు పడుతుంది ఇందులో. జనరల్ ఏ పచ్చళ్ళల్లోనూ ఇంతంత నూనె పడదండి, వీటికి కొంచెం నూనె అవసరం పడుతుంది. చింతకాయ వాటికి వేస్తాం కదా, అట్లాగే ఈ బీట్రూట్ కూడా నూనె వేయకపోతే ఆ ముక్కలు మగ్గవు, బాగుండదు కూడా. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే బీట్రూట్ పచ్చడి. పొద్దున్నే చేసుకుంటే పొద్దుటికి బాగుంటుంది, సాయంత్రానికి కూడా బాగుంటుంది, 2-3 రోజులు నిల్వ ఉంటుంది, రుచిగా ఉంటుంది. అన్నంలోకి రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.